కార్తీక మాసం చాలా పవిత్రమైనది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తే మీ జీవితం అంతా దరిద్రంలోనే ఉంటుందని వేద పండితులు చెప్తున్నారు. అలాగే ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల శివకేశవుల ఆశీర్వాదంతో అఖండ రాజయోగం వరిస్తుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేస్తే దరిద్రం పడుతుంది, అలాగే ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకుండా వేకువజామునే నిద్ర లేవాలి. ఈ రోజున పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 వత్తులు వెలిగించాలి. ఈ రోజున వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 మట్టి దీపాలు వెలిగించాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రునికి అత్యంత శక్తినిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో సుమారు 7 గంటల నుండి 10 గంటల సమయంలో చంద్రుని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే మీ పేదరికం తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. అలాగే లలిత సహస్రనామం జపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో 1/4 కిలో రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. జీవితాంతం డబ్బు సమస్య లేకుండా ఐశ్వర్యాలతో జీవిస్తారు. పాలుతో చేసిన స్వీట్లు ఈ రోజున అస్సలు కొనకూడదు. ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు. అలాగే పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు మీ పిల్లల కాళ్ళకి నల్ల దారం కట్టండి. పౌర్ణమి రోజున నల్ల దారం కట్టుకుంటే ఎటువంటి నరదృష్టి తగలకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్క శివాలయంలో సాయంత్రం సమయంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలా తోరణాన్ని చూస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో కందిపప్పును వండకూడదు. పచ్చి మిరపకాయలను, నూనెను కొనకూడదు. ఈ వస్తువులు కొంటే మాత్రం అష్ట కష్టాలు పడతారని, అప్పుల పాలవుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈరోజు దీపాలు వెలిగించడం, నది స్నానాలు చేయడం వల్ల 7 జన్మల వరకు డబ్బు కొదువ ఉండదంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ రోజున రాత్రి సమయంలో శివుని పూజించడం వల్ల పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి. ఈ పౌర్ణమి నాడు ఇంట్లో వెన్నని కరిగించకూడదు. ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మల అదృష్టం వరిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెండి కుందుల్లో దీపారాధన చేయాలి. వెండి కుందులు లేని వాళ్ళు మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టండి. ఈ రోజున సాయంత్రం సమయంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా పెట్టుకుంటారు. అలాగే ఈ పౌర్ణమి నాడు దక్షిణ దిక్కులో మాత్రమే చీపురును పెట్టుకోవాలి. చీపురును దక్షిణ దిక్కులో పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంట్లోకి డబ్బును తీసుకువస్తుంది. ఈరోజు సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడవకూడదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి
ఆగ్రహానికి గురవుతుంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గును వేయండి. ఈ పౌర్ణమి రోజున ₹1 బిళ్ళకు పసుపు పూసి ఆ నాణాన్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భార్యాభర్తలు కలవకూడదు. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున పొరపాటున కూడా చెట్ల ఆకులను తుంచకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, షేవింగ్ వంటి పనులు చేయకూడదు. పౌర్ణమి నాడు ఈ తప్పులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ పవిత్రమైన రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. కార్తీక పౌర్ణమి నాడు పేదవారికి ఆహారం దానం చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.